హాయ్ ఇయర్స్ ఈరోజు మనము సీటెడ్ సైన్స్ అండి. సైన్స్లో చాప్టర్ 1 ఫుడ్. సో దీని నుంచి కూడా మనకి బ్లాంక్స్ వస్తున్నాయి. సో ఆఫ్టర్ అనలైజింగ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఆఫ్ సీటెడ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ one question is regularly asked from this chapter. The questions are mainly related to the topics like preservation of food, minerals, vitamins, compounds and food and balanced diet అండి. సో దీంట్లో చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని మనకు తెలిసిన విషయమే. కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ సమ్ స్పెషల్ పర్పసెస్. న్యూట్రియంట్స్ వచ్చేసి 2 types, macronutrients, micronutrients. Why we need nutrients? To adequate amount to grow అండి. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే పేరులోనే ఉంది, మనకి లార్జర్ అమౌంట్లో కావాలి ఇవి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే వెరీ స్మాల్ అమౌంట్ వీ రిక్వైర్డ్. దీస్ ఇంక్లూడ్ విటమిన్స్ అండ్ ట్రేస్ మినరల్స్. గుర్తుపెట్టేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ various components of food are described as follows. Carbohydrates, పిండి పదార్థాలు. These are compounds of carbon, hydrogen and oxygen. They can be classified monosaccharides అంటే గ్లూకోజ్, డైసాకరైడ్స్. సో ఇప్పుడు డైసాకరైడ్స్కి అనదర్ నేమ్ ఈజ్ ఆలిగోసాకరైడ్స్ అండి. సో ఆలిగోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. ఇక్కడ మోనోసాకరైడ్కి, మోనో అంటే సింగిల్, దానికి గ్లూకోజ్ అండి. డై అంటే డబల్ ఆర్ ఆలిగో, దానికి సుక్రోజ్, లాక్టోజ్ అండ్ మాల్టోజ్ వస్తాయి. పాలీసాకరైడ్స్ అంటే గ్లైకోజన్, స్టార్చ్, సెల్యులోజ్. వీటి నుంచి కూడా బ్లాంక్స్ వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. 1 gram of carbohydrate yields 16.8 kilojoules, that is 4 kilocalories of energy ఇస్తుంది. When carbohydrates are consumed in more than desired quantities, then the unutilized or excess energy given by them is normally stored in the body in the form of fats, and process is known as lipogenesis. ఫ్యాట్స్లో అవి ఎక్కువ ఎక్సెస్ అమౌంట్లో ఉన్నవి ఫ్యాట్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి, ఆ ప్రాసెస్ని లైపోజెనిసిస్ అంటారు. లివింగ్ సెల్స్ రిసీవ్ కార్బోహైడ్రేట్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ is stored in liver and muscles as glycogen, and this process is known as glycogenesis. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్ అండ్ మజిల్స్. సో రైస్, వీట్, maize, potatoes, sugar and jaggery are some common sources of carbohydrates in our diet. Gluten is a component of wheat and carbohydrate which can cause allergy to some people. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. Gluten is a compound of wheat. Some of the fruits like bananas, mangoes, melons also contain carbohydrates. The main carbohydrates found in our food are in the form of starch, sugars. The daily requirement of carbohydrates for an adult is 500 grams per adult ki daily కావాల్సింది. While growing child, nursing mother and sports persons need higher quantity of carbohydrates than normal. వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. Test for starch మీకు అందరికీ తెలుసు. 2-3 drops of dilute hydrotic solution on the food item. If it turns blue-black color, then it contains starch. Proteins. There are made up of carbon, oxygen, hydrogen and nitrogen. Some proteins may also contain sulfur, phosphorus and iron. Proteins play a vital role in growth, development and repair of the body. Proteins are polymers of amino acids and ivi RCHCNH2COOH. Proteins are broken into amino acids. Amino acids are only 2 types. Proteins broken into amino acids. Amino acids are 2 types. Essential amino acids, non-essential amino acids. అవసరమైనవి, అవసరం లేనివి. So they cannot be synthesized in the body and must be taken in diet. తప్పనిసరిగా తీసుకోవాలి. దట్ ఈజ్ లైసిన్, మెథియోనిన్, వాలైన్, ట్రిప్టోఫాన్, ఫెనైలాలనైన్ అని ఎక్సెట్రా ఉంటాయి. ఇవి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని. దే ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ అండ్ డూ నాట్ నీడ్ టు బి టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలనైన్, ఆర్జినైన్, ఆస్పారిక్ యాసిడ్,
గ్లూటామిన్, సిస్టైన్, పార్లైన్, సెరైన్, హిస్టైడ్, నేను టైరోసైన్. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్స్ మే ఈల్డ్. ఇవి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలండి. వాటికి ఎగ్జాంపుల్స్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది 5.65 కిలో క్యాలరీ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. డైలీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ ఎన్ అడల్ట్ ఈజ్ అబౌట్ 50 to 60 గ్రామ్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ అవసరం మనకి అడల్ట్కి. వైల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ నీడెడ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ దట్ ఫర్ ద అడల్ట్స్. సో ఎంత ఎనర్జీ ఇస్తుంది మనకి? 1 గ్రామ్ ప్రోటీన్స్ వచ్చి 5.65 కిలో క్యాలరీస్. పర్ అడల్ట్ వచ్చి 50 to 60 గ్రామ్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి డైలీ మనకి. నెక్స్ట్ ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ వచ్చేసి అడల్ట్కి 500 గ్రామ్స్ తీసుకోవాలండి. ఇది కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ద ప్రోటీన్స్ should be available from 2 sources, plants and animals. Milk, fish, meat, eggs are the main sources of animal proteins that contain sufficient quantity of essential amino acids to maintain a normal functioning of our body. Pulses or dals are good source of plant proteins. తెలిసిందే మనకి. Hemoglobin, visual pigments and cytochromes are all proteins. Blood contains proteins for different functions including blood clotting and providing immunity through antibodies. Gamma globulins అంటాం వాటిని, యాంటీబాడీస్ పేరు. ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ చిల్డ్రన్ మే లీడ్ టు ది డిసీజ్. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి వాషియార్కర్. ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ దిస్ డిసీజ్ ఆర్ స్టన్నడ్ గ్రోత్, స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్, ప్రాక్సిమల్ ఎండ్స్ ఆఫ్ లిమ్స్, లావ్ అయిపోతూ ఉంటాయి చేతులు కాళ్ళు, ఫేస్ లావ్ అవుతూ ఉబ్బుతుంది, స్టన్నడ్ గ్రోత్ ఆగిపోతుంది, డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ కలర్ తగ్గిపోతుంది, స్కిన్ డిసీజ్ అండ్ డయేరియా. నెక్స్ట్ మెరాస్మస్ అక్కర్స్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ వల్ల మెరాస్మస్ వస్తుంది. సైమల్టేనియస్లీ ఇన్ చిల్డ్రన్, ద చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ ది డిసీజ్ బికమ్ వెరీ లీన్ అండ్ తిని సన్నగా అయిపోతారు మెరాస్మస్ వల్ల. ఇట్ హ్యామ్స్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా పెరుగుదల కాకుండా తగ్గుదల కనిపిస్తుంది. టెస్ట్ ఫర్ ప్రోటీన్. వీ కెన్ టెస్ట్ ద presence of protein on a food item. It food item is a solid, make it a paste or powder. To this add 10 drops of water. After that add 2 drops of copper sulfate and 10 drops of solution caustic soda to it. రెండు కలపాలి మనకి. 2 drops ఏమో కాపర్ సల్ఫేట్, 10 drops ఏమో కాస్టిక్ సోడా, 10 drops of వాటర్కి. నెక్స్ట్ అపియరెన్స్ ఆఫ్ వైలెట్ కలర్ ఇండికేట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ పౌడర్, ఆ ప్రోటీన్ మనం దేన్ని టెస్ట్ చేస్తున్నామో ఆ పౌడర్లో ఇవన్నీ కలిపితే మనకి ఏ కలర్ వస్తుందండి? వైలెట్ కలర్ వస్తుంది. ఇండికేట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. పెట్టుకొని కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ఫ్యాట్స్ ఆర్ హయ్యర్ సాచురేటెడ్ esters derived from the single alcohol glycerol. They act as a fuel for our body. The same amount of fat generates more than double the energy that is supplied by carbohydrates. Double energy ఇస్తుంది. So fats are essential for the absorption of some vitamins in the body. కొన్ని విటమిన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఫ్యాట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లిపిడ్స్. లిపిడ్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్స్ కెన్ నేమ్ లిపిడ్స్ విచ్ ఆర్ ఆఫ్ 2 types. సింపుల్ లిపిడ్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ కాంపౌండ్ లిపిడ్ అంటే లెస్ థిన్ గ్లైకో లిపిడ్. ఫ్యాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఎడిపోజ్ టిష్యూస్. డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ లైపేజ్ ఎంజైమ్ డైజెస్ట్ ఫ్యాట్ అండ్ బ్రేక్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్. ఫ్యాట్ కన్జ్యూమ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అబ్టైన్డ్ బై ఎయిదర్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ from animals. Fats like butter and ghee are usually found in solid state at room temperature. These are obtained from animals. Mustard oil, groundnut oil and other vegetable oil are usually found in liquid state at room temperature. These are derived from plants. Fatty acids are of 2 types, saturated fatty acids and unsaturated fatty acids. The excess of saturated fats in diet may lead to heart attack as they increase blood cholesterol and the disease known as hypercholesterolemia అంటాం.
Human diet should have more unsaturated fatty acids as they cannot be synthesized in the body itself. Such fatty acids are called essential fatty acids. Essential అంటే అవసరమైనవి. Linoleic acid etc. The excess of liquids causes obesity, blood pressure, hypertension and number of cardiac problems. Lipids వల్ల మనకి lipids another name is ఫ్యాట్స్. ఎక్కువ ఉండకూడదండి. ఒబిసిటీ, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అండ్ నెంబర్ ఆఫ్ కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ద టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఫర్ అడల్ట్ ఈస్ 70 to 80 grams per day వస్తుంది కావాలి. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ వచ్చేసి వీ కెన్ టెస్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ఫుడ్ ఐటమ్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ క్రష్ ఇట్. అపియరెన్స్ ఆఫ్ అన్ ఆయిలీ ప్యాచ్ పేపర్ షోస్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్. తెలిసిందే మనకి. నెక్స్ట్ విటమిన్స్ వచ్చేసి ద టర్మ్ విటమిన్ వాజ్ కాయిన్డ్ బై సి ఫంక్ ఇన్ 1912. దీస్ ఆర్ ఎక్సెసరీ ఫుడ్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఫర్ కంట్రోలింగ్ మెటబాలిజం అండ్ బాడీ ఫంక్షనింగ్. దే డు నాట్ ప్రొవైడ్ ఎనర్జీ. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.